తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కాకుమాను, పెదనందిపాడు మండలాల్లోని నల్లమడ వాగులో వరద ఉధృతి పెరిగింది. కాకుమాను మండలం కొండపాటూరు సమీపంలో నల్లమడ వాగు కట్టపై నుంచి వరద నీరు పొంగి పొర్లుతోంది. సమీపంలోని పొలాలు నీట మునిగాయి. వరద మరింత పెరిగితే కట్టలు తెగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాగు ఉధృతి మరో 3 అడుగులు పెరిగితే కాకుమాను మండలం గార్లపాడు వద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అప్పాపురం గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. అది ప్రస్తుతం గుంటూరులో ఉన్న వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, మరి అక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఏదైతే మంతా తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో పలు చోట్ల వరదలు ఆకస్మిక వరదలు అయితే సంభవించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో నల్లమడ వాగులో అయితే వరద అయితే ఉధృతంగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. గత రాత్రి కూడా గ్రామస్తులు ఆ వాగుకు సంబంధించిన అది మళ్ళీ పొంగి ఊళ్ళోకి వస్తుందన్న ఆలోచనతో అక్కడే కొంతమంది కూడా కాలా ఉండడం, దానికి తోడు ఆ వాగుకి అడ్డంగా కొన్ని ఇసుక కట్టలు కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే కాకుమాను మండలం కొండపాడు అప్పాపురం వద్ద నల్లమడ వాగు కట్టపై నుంచి అయితే వాగు పొంగి పొరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే నల్లమడ వాగు కట్టలు పొంగి పొలాల్లోకి అయితే దీనికి సంబంధించి వరద చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే 3-4 అడుగుల పెరిగిన నల్లమడ వాగు ఉధృతి అయితే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. అప్పాపురం గ్రామాన్ని అయితే వరద నీరు అయితే చుట్టుముట్టింది. అయితే దీనికి సంబంధించి వరద పెరిగితే ఆ యొక్క కట్టలు తెగే ప్రమాదం ఉందని కూడా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికీ 2 కట్టలు అయితే తెగిన పరిస్థితి. ఆ కట్టలకు సంబంధించిన తెగంగానే కూడా అక్కడే స్థానికంగా ఉన్న కొంత అధికారులు కానీ టీడీపీ నాయకులు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆ కట్టలను పునరుద్ధరణ చేసి వారిగానే స్వయంగా గ్రామస్తులందరూ కలిసి కూడా ఆ కట్టలకి ఇసుక గోతాలతో నింపి అక్కడ అడ్డం వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. అక్కడికి బోర్ల రామాంజనేయులు కూడా ఎమ్మెల్యే ఏదైతే పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అవన్నీ పర్యవేక్షించి కూడా అధికారులకి ఏదైతే ఆ కొండపాడు వాగు ఉందో ఆ వాగుకి సంబంధించి ఏ వైపున కట్టలు తెగే అవకాశం ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఆయన పరిశీలించారు. అక్కడ వాటికి సంబంధించిన రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.